యూట్యూబర్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి ఇది. అయితే ప్రతి ఒక్కరికి మెయిల్ వచ్చే ఉంటుంది. అదేంటనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అయితే యూఎస్ నుంచి వచ్చే ఏవైతే వ్యూస్ ఉంటాయో ఆ వ్యూస్కి ఇన్కమ్ అనేది ఉంటుంది కదా, దాంట్లో నుంచి 24% కట్ అవుతుందని చెప్పేసి మనకు మెయిల్ అనేది వచ్చింది. అయితే ఇలా మనకు 24% మనకు వచ్చే ఇన్కమ్ నుంచి కట్ కాకుండా ఉండడానికి ఫామ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి. ఆ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఫిల్ చేయాలో నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించబోతున్నాను. అయితే ఇది ప్రతి ఒక్కరు చేయాల్సింది ఉంటుందండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, ఇది మేమేం సబ్మిట్ చేయొద్దామన్న అవసరమా అనుకుంటున్నారు. కానీ ఇది దానికి సంబంధం లేదండి. మానిటైజేషన్కి మీరు ఇప్పుడు సబ్మిట్ చేసుకుంటేనే మార్చ్ 31 లోపు సబ్మిట్ చేసుకుంటేనే మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ నుంచి 24% అనేది మీకు సేవ్ అవుతుంది. లేదంటే మీ ఇన్కమ్ నుంచి కట్ అవుతుంది. మొదటగా మీ యాడ్సెన్స్ ఓపెన్ చేయాలండి. మీ యాడ్సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పేమెంట్స్ మెథడ్స్ కనిపిస్తుంది కదా, పేమెంట్స్ మెథడ్స్లోకి వెళ్ళి దాంట్లో ఓపెన్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది, అలర్ట్ అని ఉంటుంది, మీకు అప్డేట్ అని చెప్పేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఆ రెడ్ సింబల్లో. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి అని చెప్పేసి ఇలా ఉంటుంది. మీరు అప్డేట్ చేయాలన్నమాట. దాన్ని మీకు క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యాడ్సెన్స్లోకి లాగిన్ అయ్యే పేజ్ వస్తుంది. మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాల్సింది ఉంటుంది. నేను ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకుంటున్నా. ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని. ఇక్కడ మీరు ఇండివిజువల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటే కాదు కనుక మీరు నో అని పెట్టుకోవాలి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ మీకు క్లిక్ చేసుకోండి. కానీ ఇక్కడ ఇండియా కాబట్టి నో అని క్లిక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు BBEN ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గానే ఛానల్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మనం ఈ ఫామ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ట్యాక్స్ ఐడెంటిటీ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుంది. అయితే మీరు యాడ్సెన్స్ అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారో అడ్రస్, మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏవైతే ఇచ్చారో అవి కరెక్ట్గా ఇక్కడ ఫిల్ చేయాలి. మీ నేమ్ ఏదైతుందో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అక్కడ ఆ నేమ్ ఉండాలి. ఇవన్నీ ఆప్షనల్ అండి. ఏవైతే ఆప్షనల్ ఉన్నాయో అవి మీరు లీవ్ చేయవచ్చు. ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక కంట్రీ వచ్చేసి ఇండియా కాబట్టి ఇక్కడ నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆప్షనల్ ఉన్నది ఏది మీరు ఫిల్ చేయని అవసరం లేదు. అయితే క్వారంటైన్ ఉంది కదా, మనకు క్వారంటైన్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ పాన్ కార్డ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అక్కడ క్వారంటైన్ దగ్గర ఎంటర్ చేయాలి. మనకు క్వారంటైన్ ఉండదు కాబట్టి మనది పాన్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ కింద US ITIN ఆర్ SSN ఆప్షనల్ కాబట్టి అవసరం లేదు. ఇది ఆప్షనల్ కాబట్టి అంత అవసరం లేదు. ఇక మిగతా అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాం కదా, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పేసి వచ్చేస్తుంది. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీ ఏదైతే కంట్రీ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతున్నాయో మీరు ఏదైతే ముందుగా ప్రొవైడ్ చేశారో అవే అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్ ప్రొవైడ్ చేయండి. మీ టౌన్ ఆర్ సిటీ ఏదైతుందో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేట్, మీది ఏ స్టేటో అది కూడా ఎంటర్ చేసేయాలి. ఇక్కడ నేను తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను కదా, నెక్స్ట్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది, ట్యాక్స్ ట్రీటీ అని వస్తుంది. అక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఎస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ క్లెయిమింగ్ ట్రీటీ విత్ యుఎస్ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీది ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, సేమ్ ఇలాగే చేయండి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సర్వీసెస్, ఇది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 ఇక్కడ వచ్చేసి 0% రెడ్యూస్డ్ రేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మార్క్ చేసుకోండి. ఆ తర్వాత కింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అన్నీ ఇలాగే ఫిల్ చేసుకోవాలిగా. మనకి ఆప్షన్ ఉన్నది అదే కాబట్టి కింద ఒకటే ఆప్షన్ ఉంది. ఇక్కడ 15%, 30%. ఆఫ్ కోర్స్ మనం 15% సెలెక్ట్ చేసుకుంటాము, ఇంకో ఆప్షన్ లేదు కనుక. ఇక నెక్స్ట్ వచ్చేసి అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే. అదర్ కాపీ రైట్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలాగే అడుగుతుంది. ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A. నెక్స్ట్ 15% రెడ్యూస్డ్ రేట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు డీటెయిల్స్ ఏవైతే అన్నీ ఫిల్ చేశారో అది మీకు ఫామ్ రూపంలో మనకు ఇక్కడ జనరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫామ్ WBEN ఫామ్ వచ్చిందనమాట. ఈ WIBN ఫామ్ అనేది ఏదైతుందో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. అయితే ఇది మనకు తర్వాత ఫర్దర్గా యూజ్ అవుతుండొచ్చు, అందుకోసం మనము ఇది సేవ్ చేసి పెట్టుకోవాలి. మేబీ ఫ్యూచర్లో దీన్ని సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలని ఏమైనా అవసరం ఉంటుండొచ్చు. ప్రతి ఒక్కరు ఇదైతే సేవ్ చేసుకోండి. నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు జాగ్రత్త అనుకుంటే ప్రింట్అవుట్ కూడా చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసి పెట్టుకోవచ్చు. ఇలా సేవ్ చేసి పెట్టుకోండి మీరు సిస్టంలో ఆర్ మీ మొబైల్లో ఎక్కడైనా సరే. ఇది ఫర్దర్గా ఎప్పుడైనా యూజ్ వస్తుండొచ్చు అనిపించినప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇలా సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత అక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఫిల్ చేసా అని చెప్పేసి అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మన ఫుల్ లీగల్ నేమ్ ఏదైతుందో మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఇక్కడ ముందు సేమ్ అదే నేమ్ ఇవ్వాలి, వేరే నేమ్ ఇవ్వద్దు. అంటే అదే మీ సిగ్నేచర్ లాగా అనమాట. అదే నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. కింద ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఓన్గా సబ్మిట్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు ఓన్గా కాదంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇన్కమ్ అనేది కట్ అవ్వకుండా ఉండడం కోసం అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేటస్ చేంజ్ అఫిడేవిట్, ఇక్కడ మీరు ఏంటంటే మీరు ముందు పేమెంట్స్ తీసుకున్నట్లయితేనేమో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ పేమెంట్స్ తీసుకున్నట్లయితేనేమో సెకండ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టుకోండి. అలా సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. స్టేటస్ క్లియర్గా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. మొత్తం సబ్మిట్ చేసినట్టు అప్రూవ్డ్, ట్యాక్స్ ఫామ్స్ అండ్ విత్డ్రాల్ రేట్స్ అన్నీ కూడా ఇక క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే మనం మిస్టేక్ చేసుంటే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంటుంది కదా, మళ్ళీ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందులో కరెక్ట్గా సబ్మిట్ చేసి మళ్ళీ మీకు సబ్మిట్ చేసినట్లయితే మీకు మెయిల్ వస్తుంది అప్రూవ్డ్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ నాకు అప్రూవ్డ్ అని చెప్పేసి మెయిల్ వచ్చింది, అది నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగే మీకు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రము ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలాంటివి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అని నా ఛానల్ నుంచి మీకు అందిస్తూ ఉంటాను. అండ్ ప్రతి ఒక్కరు ఈ విషయం మర్చిపోకండి. ఇది మార్చ్ 31 లోపు మీరు చేసుకోండి.
అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే.